ముస్తనే సంజు నాయక్ అప్డేట్ చూస్తే ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేసినేని చిన్ని మధ్య వివాదం అధిష్టానానికి వెళ్లింది. తిరువూరు పంచాయతీ అనంతరం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇరువురితో సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం నివేదిక తయారు చేసింది. ప్రస్తుతం ఆ నివేదికను సీఎం చంద్రబాబుకు అందించారు క్రమశిక్షణ కమిటీ సభ్యులు. నివేదికను పరిశీలించిన అనంతరం చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా టీడీపీ క్రమశిక్షణ కమిటీ మరో కొందరిని కూడా విచారణకు పిలువనుంది. ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేసినేని చిన్ని మధ్య వివాదం అధిష్టానం వరకు వెళ్లింది. తిరువూరు పంచాయతీ అనంతరం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇరువురితో సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం నివేదిక తయారు చేసింది. ప్రస్తుతం ఆ నివేదికను సీఎం చంద్రబాబుకు అందించారు క్రమశిక్షణ కమిటీ సభ్యులు. నివేదికను పరిశీలించిన అనంతరం చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా టీడీపీ క్రమశిక్షణ కమిటీ మరో కొందరిని కూడా విచారణకు పిలువనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. తిరువూరి ఏదైతే కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని పంచాయతీ కూడా పై ఏదైతే నివేదిక కూడా రెడీ అయిందని చెప్పొచ్చు. ఏదైతే 3 రోజుల క్రితం క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వర్ల రామయ్య, అలాగే షరీఫ్ తో పాటు విజయరామరాజు, కొనకల్ల నారాయణ, పంచుమర్తి అనురాధతో వీళ్ళ ఇద్దరు కూడా ఉదయం కొలికపూడి శ్రీనివాసరావు, సాయంత్రం విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కూడా సమావేశం అవడం జరిగింది. అయితే అసలు ఎందుకు ఈ పార్టీలో ఇలాంటి అంతర్గత పోరు వచ్చిందంటూ కూడా క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఇద్దరిని కూడా విడివిడిగా విచారించిన నేపథ్యంలో ఈ నివేదిక విచారించి ఏదైతే లండన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతికి రావడం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఈ కమిటీ సభ్యులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి నివేదిక కూడా సమర్పించనుంది. అయితే పార్టీలో గతంలో ఏదైతే ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ అప్పుడు సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఎందుకు పదే పదే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాల్లో విరుక్కుంటున్నాడు అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు క్రమశిక్షణ కమిటీ కూడా గట్టిగా కొలికపూడి శ్రీనివాసరావుకు చెప్పిన నేపథ్యం కనపడుతుంది. గతంలో ఏదైతే యూకే పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ ఇష్యూ జరిగింది. సోషల్ మీడియాలో కొలికపూడి వర్సెస్ విజయవాడ ఎంపీ అంటూ కూడా వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావుని మొదటగా దీని మీద విచారించాలంటూ కూడా చెప్పిన నేపథ్యం. అయితే పల్లా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ ఏదైతే కొలికపూడి ఇష్యూ గురించి మాట్లాడాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏదైతే ఇలా 1-to-1 మాట్లాడే కన్నా క్రమశిక్షణ కమిటీ ఉంది కాబట్టి ఆ క్రమశిక్షణ కమిటీ ముందు వీళ్ళిద్దరిని హాజరయ్యి వాళ్ళిద్దరు ఏదైతే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే దాని మీద కూడా విచారణ తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో వీళ్ళిద్దరిని క్రమశిక్షణ కమిటీ మధ్య పెట్టి ఉదయం సాయంత్రం వీళ్ళిద్దరిని విచారించడం జరిగింది. విచారించిన అనంతరం తుది నివేదిక తయారు చేశారు. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ ఏదైతే క్రమశిక్షణ కమిటీ సభ్యులు కలిసి ఈ రోజు నివేదిక సమర్పించనున్నారు. ఈ నివేదికలు పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీద కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే పార్టీలో ఎక్కడా కూడా క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ వివాదంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది. కృష్ణా జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న
అంతర్గత పోర్ల గురించి కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో వారిని కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ కూడా మరికొన్ని రోజుల్లో కూడా కొంతమందిని విచారించనున్నట్టు కూడా తెలుస్తుంది, మనకి తెలిసిన సమాచారం. అయితే ఈ రోజు మాత్రం ఈ కొలికిపూడి ఎంపీ, విజయవాడ ఎంపీకి సంబంధించి నివేదిక అయితే ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి సభ్యులు, క్రమశిక్షణ కమిటీ సభ్యులు అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారనే దాని మీద కూడా వేచి చూడవలసి ఉంది. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ కొండలరావు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.